వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురంలోని మైడిపల్లి ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాజెక్టు నిర్వాసితులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 800 కోట్ల వ్యయంతో 2006లో పైడిపల్లి ప్రాజెక్టును మొదలుపెట్టారు. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాజెక్టు పూర్తయితే కానీ నీళ్లు రావనే ఉద్దేశంతో రైతులు ఆ గ్రామాల్లోనే ఉంటూ పొలాలు పండించుకుంటున్నారు. అయితే ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించినందున ఊళ్ళు వదిలి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వెళ్ళకపోతే కరెంటు కట్ చేస్తామని కూడా అన్నారు. ఈ విషయంలో రైతులు హైకోర్టుకు వెళ్లడంతో స్టే కూడా వచ్చింది. అయినా అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. కోర్టు ఆర్డర్ను లెక్క చేయకుండా కుమరంపల్లి గ్రామానికి పొలాలకు కరెంట్ కట్ చేశారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు దగ్గర రెవెన్యూ అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యుత్ను నిలిపేశామని అధికారులు అంటున్నారు. రిజర్వాయర్లో కుమరంపల్లికి వెళ్తూ ఉండే కరెంటు సర్వీస్ను తొలగించమని ఆన్ ది ప్లీ ఆఫ్ ఇరిగేషన్ ఎస్సీ ఇరిగేషన్ దీన్ని తొలగించాలని ఉత్తర్వు ఇచ్చారు. కోర్టులో మేము కూడాను కౌంటర్ ఫైల్ చేశాము. వీళ్ళు మేము ఇచ్చినామని ఆర్డర్ మాకు చూపించిన ఆర్డర్ మాకైతే సర్వ్ కాలేదు. సర్వ్ కాకపోగా మాకు నెట్లో కూడా కాపీ దొరకలేదు. కాబట్టి కలెక్టర్ గారు ఉత్తర్వు తప్పనిసరిగా మీరు సర్వీస్ కట్ చేయండి అని చెప్పి ఉత్తర్వు ఇచ్చారు. కాబట్టి మేము కలెక్టర్ గారి ఉత్తర్వును అమలు పరుస్తున్నాం.